హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మా తమ్ముడు పెళ్ళి, మా అబ్బాయిది అక్షరాభ్యాసము ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మన డైలీ రొటీన్లో పడిపోయానండి. బాబుని కూడా స్కూల్కి పంపించేస్తున్నాను. కొంచెం ఆఫ్టర్నూన్ వరకు పంపించేసి ఆఫ్టర్నూన్ నుంచి తీసుకొస్తున్నాను. సో ఈ చీర వచ్చేసి మా తమ్ముడు పెళ్ళి కంటే ముందు తీసిన వీడియోస్లో చీరండి ఇది. అప్పుడు తీసిన వీడియో ఇది అయితే అప్పుడు ఇవి ఉన్నాయి. సో అవన్నీ మళ్ళీ ఎడిట్ చేసుకొని పెడుతున్నాను అనమాట. ఈ చీర వచ్చేసి మొత్తం సిల్వర్ అండ్ కాపర్ కాంబినేషన్, మొత్తము ఎక్కడ గోల్డ్ అనేది లేదు. సో నేను కాపర్ అండ్ సిల్వర్ కలర్ పూసలతో వేసేస్తున్నాను నేను. అయితే ఈ చీరలు వచ్చేసి ఇవి ఒక 3 ఉన్నాయి. 3 ఒకటేసారి ఇచ్చారు. ఈ చీరలు ఏమంటే నాకు ఇచ్చే బొటెక్ అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఉన్నారంట గ్రూప్ లాగా. తను వాళ్ళందరూ కలిసి ఒక పాపకి, అంటే పేరెంట్స్ లేరంట తనకి మ్యారేజ్ చేస్తున్నారనమాట. ఇట్లా ఎవరికి తోచినంత వాళ్ళు ఇట్లా ఇస్తూ అట్లా చేస్తున్నారంట. సో అక్క ఎట్లా బొటెక్ ఉంది కదా అని చెప్పేసి వర్క్స్, అలాగే కుచ్చులు, మొత్తం స్టిచ్చింగ్ మొత్తం చేపిస్తుంది. సో నా వంతుగా నేను హెల్ప్ చేద్దామని చెప్పేసి నేను ఈ చీర కుచ్చులు నేను ఫ్రీగానే వేసిస్తున్నాను తనకి. 3 చీరలండి. అయితే నేను ప్రతి చీర ఏమీ నేను షూట్ చేయలేదు, ఇదొక్కటే నేను షూట్ చేశాను అనమాట, వీడియో తీశాను. ఇది సింపుల్ డిజైనే, కానీ కాపర్ కలర్ ఇవి వచ్చేసి కొంచెం కాస్ట్ ఉన్నాయి. అంటే ఇవి తులం వచ్చేసి 20 రూపీస్ తీసుకున్నారు. నాకు దీనికి ఇవి కొంచెం లావుగా ఉండేటప్పటికి తులానికి 10 కూడా రాలేదు. సో నాకు 3 తులాలు దాకా పట్టినాయి ఇవి. చీర అయిపోయేలోపు 30 కుచ్చుల వరకు అట్లా వేస్తాం కదా. సో నాకు 3 తులాల వరకు అట్లా పట్టినాయి అనమాట. పైన సిల్వర్ కలర్ది చిన్న పూస వేసాను. ఇది నా దగ్గర ఆల్రెడీ ముందే ఉన్నది. అంటే అలాంటి చిన్న చిన్న పూసలు నేను ఒక్కసారే ఒక తులం తెచ్చుకున్నామంటే మనకి ఒక 5-6 చీరలకు అట్లా వచ్చేస్తాయి. ఎందుకంటే చిన్నవి కదా, వెయిట్ తక్కువగా ఉండి క్వాంటిటీ ఎక్కువ వస్తాయి. సో ఒక తులం తెచ్చుకున్నామంటే మనకి చాలా రోజులు వస్తాయి. మీలో ఎవరైనా మొదటగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వెరైటీ మోడల్స్, చీర కుచ్చుల డిజైన్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇదేనండి, ఇది జస్ట్ సింపుల్ డిజైన్ ఇది. అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈ డిజైన్ చాలా ఈజీగా అర్థమవుతుంది. సో నేను ఈ డిజైన్ని నేనైతే ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు.
ఇదండి ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓవరాల్గా శారీ వచ్చేసి ఇలా ఉంది. థ్యాంక్ యూ అండి. మరిన్ని డిజైన్స్ మన ఛానల్లో ఉన్నాయి, చూడండి.